ఓకేనా. మనం ఈ టాపిక్లో ఎక్కువగా ట్రిగ్నోమెట్రీలో ఏంటంటే మనం 6 టాపిక్స్ గురించి చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అదేంటి ట్రిగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. మీరు ఆల్రెడీ 10th విన్నదే. ఒకసారి రివ్యూగా ఉండడానికి ఉంటుంది. ఒకవేళ ట్రిగ్నోమెట్రీ మీరు 10th క్లాస్లో చేయలేదు సార్ అన్న వాళ్ళకి కూడా ఈ వీడియో సరిపోతుంది. ఒకటే ట్రిగ్ ఫంక్షన్స్, దాని తర్వాత తర్వాత ఏంటిది ఇన్వర్స్ ఫంక్షన్స్ ఏంటి ఇందులోనే ఇదేంటిది కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి, అలాగే 4వది ఐడెంటిటీస్ గురించి ఈ వీడియోలో ఇవి మాత్రం తెలుసుకుందాం. దీని తర్వాత ఇంకొన్ని ఉంటాయి ఏంటంటే యాంగిల్స్ గురించి. అంటే సైన్ ఇప్పుడు దాకా మనం ఎక్కడ దాకా చూస్తామంటే అక్యూట్ యాంగిల్ దాకానే, అంటే హయ్యెస్ట్ 90 degrees దాకా చూస్తాం. ఓకేనా. మనం ఏంటి సైన్ ఆఫ్ 90. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ మర్చిపోయాను, సారీ. టేబుల్స్ ఉంటాయి కదా. అంటే sin 0 ఎంత, sin 30 ఎంత, sin 60, sin 45 ఎంత, 60 ఎంత, 90 ఎంత అయ్యింది. ఓకేనా. ఇవి ఎలా వచ్చినాయి అనేది కుదిరితే చేస్తాను, లేకపోతే లేదు. ఓకేనా. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతిదానికి చివరిన చిన్న ట్రిక్స్ చాలా బాగుంటాయి. అంటే పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం. దాని తర్వాత టేబుల్స్. దీని తర్వాత ఇంకొన్ని ఉంటాయి. అంటే మీకు మేబీ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి రావచ్చేమో. అవి ఏంటంటే మనం sin 90 దాకా చెప్పగలం. కొన్ని sin 120 ఎంత, sin 150 ఎంత, sin 180 ఎంత, sin 270 ఎంత, sin 210 ఎంత, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. సరే ఇవన్నీ ఎలా చెప్పాలంటే చాలామంది ఏమంటారంటే గుర్తుపెట్టుకోవాలంటారు. ఫ్రాంక్గా చెప్తున్నా, అది కూడా గుర్తుపెట్టుకోగల. చాలా గుర్తుపెట్టుకోవాలి, కానీ చాలా కొంచెం. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. కోర్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ చూద్దామా. ఏంటది ట్రిగ్ ఫంక్షన్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి? ట్రిగ్ ఫంక్షన్స్ అనుకున్నాం కదా. అందులో ఏమేమి వస్తాయి? ట్రిగ్ ఫంక్షన్స్ ఫస్ట్ చూసుకుందాం. మనకు బాగా తెలిసినవే ఏంటి? ఒకటి సైన్ ఫంక్షను, తర్వాత కోసైన్ ఫంక్షను. ఇక్కడ చూడండి, కొంత ప్యాటర్న్ ఉంటుంది చూడండి. సైన్ మెయిన్ అయితే కనుక సైన్, టాన్, ఇంకా పర్వాలేదు టాన్, సీక్, టాంజెంట్ అంటాం కరెక్ట్గా చెప్పాలంటే. ఫుల్ ఫామ్ ఇది. దీన్ని సీకెంట్. ఓకేనా. దీనికి సార్ మీరు 3 రాశారు, మొత్తం 6 కదా ఉండాల్సినవి కొంతమంది అడుగుతారు. అది మంచి ప్రశ్న. ఏంటంటే సైన్, టాంజెంట్, సీకెంట్ వీటిల్లోంచి వచ్చినవే మిగతావి. అంటే ఎలాగంటే సైన్కి కో పెట్టాం, అప్పుడు ఏమవుతుంది? కోసైన్ అవుతుంది. ఏమవుతుంది? కోసైన్. టాంజెంట్కి కో పెట్టాం. కో అంటే ఏం లేదు, కాంప్లిమెంటరీ అని. కో పెట్టాం, ఏమవుతుంది? కో టాంజెంట్ అని. సీకెంట్కి మళ్ళీ అదే ప్యాటర్న్. ఏంటిది? కో పెట్టాం, ఏమవుతుంది? కో సీకెంట్ అవుతుంది. ఇక్కడ మనం జనరల్గా అంటే చాలామంది చదవగా బట్టి కొట్టేస్తారు. దీన్ని అబ్రివేషన్స్ లాగా రాసుకోవాలంటే కనుక దీని అబ్రివేషన్స్ ఏమవుతాయి? అంటే మన భాషలో చెప్పాలంటే ముద్దు పేర్లు. ఇట్లా ముద్దు పేర్లు ఏం పెట్టారు? ఫస్ట్ 3 letters తీసారు. సైన్కి SIN, టాంజెంట్కి టాన్, టాంజెంట్కి కాట్, సీకెంట్కి సీక్ అని. దాని తర్వాత ఇక్కడ చూసారా కొసీకెంట్ అని ఉంది. కొసీకెంట్కి కాస్ అని తీసుకుందామంటే ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు? పాస్ చేసి ఆలోచించండి. మీరు ఆలోచించారనుకుంటున్నాను. ఎందుకంటే కాస్ పెట్టలేము, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కోసైన్కి ఉంది కదా. సో అందుకే డిఫరెన్స్ కోసం ఏంటంటే కొసీక్ అని రాస్తారు. కొన్ని చోట్ల అయితే CSC అని కూడా రాస్తారు. ఓకే, మన వాళ్ళు ఎక్కువగా అలవాటు ఏంటంటే కొసీక్ అని రాసుకోవడమే అలవాటు. ఓకే, సో ఇట్లా ముద్దు పేర్లు ఏంటమ్మా? సైన్ మన భాషలోకి వచ్చేస్తాం. కాస్, టాన్, కాట్, సీక్, కొసీక్. ఓకే, అసలు కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ సైన్ ఏంటి సార్, కాస్ ఏంటి సార్, టాంజెంట్ ఏంటి సార్, సీకెంట్ ఏంటి సార్? ఒకటి జామెట్రికల్గా చూపిస్తాను. అంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను, మనకు అంత టైం లేదు. సో పైన చూపించుకుంటూ వెళ్తాను. సైన్ అనే వాల్యూస్ని గ్రాఫ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలా వేవ్స్ వస్తాయి. సైన్ అనే పేరు ఎందుకు పెట్టారంటే కర్వ్ అనే పదం నుంచి వచ్చింది కాబట్టి. లాటిన్ నాకు తెలియదు, కానీ ఏదో భాషలో మొత్తానికి సైన్ అక్కడి నుంచి డెరివ్ చేసుకొచ్చారు. సార్ మరి కోసైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు పైలట్ పక్కన ఉండేవాడిని ఏమంటాం మనం? కో-పైలట్ అంటాం. ఆపరేటర్ పక్కన ఉండేవాడిని కో-ఆపరేటర్ అని అంటాం. అలాగే సైన్ పక్కన ఉండేవాడిని కోసైన్ అంటాం. సార్ అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే కనుక, ఒకవేళ దాని వాల్యూస్ ఎలా ప్లాట్ చేసామనుకోండి, అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారా, అవి కాస్. పక్కన ఉన్నది కాబట్టి కోసైన్. ఓకే, ఇలాగ సైన్ అంటే. టాంజెంట్ అంటే మనం 10th క్లాస్లో చూసుంటాం. ఒక సర్కిల్ని అలా ముట్టుకుని వెళ్ళిపోయేదాన్ని ఏమంటాం మనం? దీన్ని టాంజెంట్ అంటాం. టాన్ అంటాం ముత్తుగాని. దీని పక్కన ఉన్నది ఏంటి? కాట్.
ఓకేనా. సైన్ అంటే తెలిసింది, కాస్ అంటే తెలిసింది, ట్యాన్ అంటే తెలిసింది, కోటాంజెంట్ అంటే ఏంటి తెలుసు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, సీకెంట్ కోసీకెంట్. సీకెంట్ అంటే ఏంటి, నరుక్కి వెళ్ళిపోయేది అంతే. సీకెంట్ అంటే ఏంటంటే సెక్షన్ చేసేది. ఓకేనా. ఇది సీకెంట్, ఇది సీక్. ఇక్కడ నుంచి ఇలాగ ఉంటుంది పైకి, దాన్ని కోసీక్. ఓకేనా. జస్ట్ అంటే ఇవేమీ గాలిలోంచి వచ్చేసిన పదాలు ఏమీ కాదు. అలాగే దీంట్లోకి కొన్ని రేషియోస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఐడెంటిటీస్ ఏంటో చూసాం కదా. ఫస్ట్ ఏంటి ఒకసారి చూసుకుందాం మళ్ళీ. సైన్, దాన్ని కో పెడితే కోసైన్. ట్యాంజెంట్, దాన్ని కో పెడితే కో ట్యాంజెంట్ అంటే కాట్ అని అంటాం. సీకెంట్, దానికి కో పెడితే కోసీకెంట్ అంటాం. ముద్దు పేర్లు సైన్, కాసు, ట్యాన్, కాట్, సీకు, కోసీకు. ఈ ఆర్డర్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల ఉపయోగపడుతుంది. సైన్కి కో పెట్టండి, కాసు, సైన్, కాసు, ట్యాన్, కాట్, సీకు, కోసీకు. ఇది చాలామంది గుర్తుపెట్టేసుకుంటారు కూడా, ఎందుకంటే చాలా రోజుల నుంచి 10th క్లాస్లో కూడా మనం చూసాం కదా. సరే, ఇది గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్లని రేషియోస్ అంటారు. సరే, ప్రస్తుతానికి మనం షార్ట్ కట్సే వాడదాం కాబట్టి ఇది తుడి చేస్తాను ఇంకా. మనం ఏంటమ్మా ఇప్పుడు ట్రిక్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం, కానీ అట్లా రేషియోస్ తెలుసుకోవాలన్నమాట. అఫ్కోర్స్ అలా రేషియోస్ తీసుకున్న దాంట్లోంచి పేర్లు కూడా వచ్చినాయి. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ల పక్కన ఉత్తి సైన్ అని ఉండదు, దీని పక్కన ఏదో తీటా అని పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీటా అంటే ఏంటి మనకు రావాలి ప్రశ్న. తీటా అంటే ఏమీ లేదు, సమ్ యాంగిల్. ఓకేనా. రెండు ఒక విధంగా ఇలా అనుకోవచ్చు, ఏదైనా 2 సైడ్స్కి. ఇప్పుడు దీనికి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది అంటే బోర్డ్ ఈచ్ ఎవరికి ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అలాగే ఫ్యాన్ రెక్కలు ఉంటాయి చూసారు కదా, ఫ్యాన్ రెక్కలు అనుకోండి. నేను అంత సరిగ్గా గీయట్లేదు కానీ పర్వాలేదు. సరే, ఇది ఎంత ఉంటుంది, దాదాపుగా 120 degrees ఎంత ఉంటుంది. అంటే ఆ యాంగిల్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు స్ట్రైట్గా కొలిసేదాన్ని ఏమంటాం మనం, లీనియర్ మెజర్మెంట్ అని అంటాం. ఓకేనా. దీన్ని అంటే ఒకే జాయింట్లో ఉండే 2 లైన్స్ మధ్యలో ఉండే యాంగిల్ని ఏమంటాం మనం అంటే, ఈ మెజర్మెంట్ని ఏమంటామంటే మనం యాంగులర్ మెజర్మెంట్ అని అంటాం. ఈ మధ్యలో ఉండేదాన్ని యాంగిల్ అని అంటాం. దానికి ఏంటంటే సింబల్గా పెట్టుకున్నది ఏంటి, తీటా. దీన్ని ఎలా చదువుతున్నామో మనం తీటా అని చదువుతున్నాం. తీటా అనేది లాటిన్ వర్డ్. ఓకేనా. ఓకే, అక్షరం, సారీ. సో తీటా అనేది ఏంటమ్మా, సింబల్ యాంగిల్కి రిప్రజెంట్ చేసుకునేది. అంటే ఎక్స్ అని పెట్టుకోకూడదా సార్ అంటే పెట్టుకోవచ్చు, సరే ఏ అని పెట్టుకోకూడదా సార్ అంటే పెట్టుకోవచ్చు, ఏ అక్షరాన్నైనా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే మనకు ఎప్పటి నుంచో వచ్చేసింది ఏంటంటే తీటా అని పెట్టడం అనేది అలవాటు. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తాం, తీటా అంటే ఏంటి, ఇక్కడ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండొచ్చు అంటే ఇది ఇక్కడ డీల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఏంటంటే అక్యూట్ యాంగిలే ఉంటుంది. సరే, అక్యూట్ యాంగిల్ ఎక్కువగా డీల్ చేసేది. సరే, ఇక్కడ ఏముంది, సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా, కాట్ తీటా, సీకెంట్ తీటా, కోసీకెంట్ తీటా. అసలు ఇంతకీ మనం మెయిన్ ఒకటి మర్చిపోయి ఎదరికి వచ్చేసాం. ఏంటది, ట్రిగ్నోమెట్రీ. ట్రై అంటే ఏంటి, 3. గాన్ అంటే ఇక్కడ పైన రాస్తాను. గాన్ అంటే ఏంటంటే సైడ్స్. కొంతమంది యాంగిల్స్ అని చెప్తారు, 2 తప్పేమీ కాదు. మెట్రీ అంటే ఏంటి, మెజర్మెంట్. 3 సైడ్స్ ఉండే మెజర్మెంట్ ఏంటి, ట్రయాంగిల్ మెజర్మెంట్. సార్ ఇంతకీ ఇది మన డైలీ లైఫ్లో ఉపయోగపడుతుంది అంటే చాలా చోట్ల ఉపయోగపడుతుంది. కంప్యూటర్ అప్లికేషన్స్ నుంచి మనకి రియల్ లైఫ్లో పెద్ద హైట్లు ఉన్నాయి కనుక్కోవడానికి, లేకపోతే ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మనం ఇక్కడ ఉన్నాం, మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఎలా కనిపెట్టుంటారు? మౌంట్ ఎవరెస్ట్ హైట్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా ఎవడో కొలవలేడు, ఎందుకంటే అలా చిల్లు తీసుకుంటే వెళ్ళాలి. దాని హైట్ అంటే అదే మరి. సో మౌంట్ ఎవరెస్ట్ హైట్లో ఎలా కనుక్కుంటారు? సరే, ఐఫిల్ టవర్లో హైట్ ఎలా కనుక్కుంటారు? ఓకే, చాలా దారుణమైన డయాగ్రామ్ ఇది. ఓకే, సరే, సమ్ బిల్డింగ్ హైట్ ఉంది, దాని హైట్ ఎలా కనుక్కుంటారు? 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆ బిల్డింగ్ పైకి ఎక్కేసి అక్కడి నుంచి తాడు తీసుకొచ్చి కొలుచుకోవడం, ఇది ఒక పద్ధతి. కానీ దీనివల్ల ఏమవుతుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా నేను సమ్ పాయింట్లో ఉండి సమ్ యాంగిల్లో చూస్తూ ఈ యాంగిల్ ఎంత మెజర్మెంట్ ఉంటుందో కనిపెడితే, అంటే ఆల్రెడీ కనిపెట్టేశారు. ఇప్పుడు మన సైంటిస్టులు సైన్ 1కి ఎంత ఉంటుంది వాల్యూ, సైన్ 30కి ఎంత ఉంటుంది, సైన్ 60కి ఎంత ఉంటుంది అని చెప్పేసి ప్రతిదానికి వాల్యూలు వాళ్ళు కనిపెట్టారు. అంటే డిరైవ్ చేసి వాళ్ళు ఇచ్చేసారు మనకి. మనం ఏంటంటే వాళ్ళ కష్టపడ్డదాన్ని మనం హాయిగా వాడుకుంటున్నాం. సో దాని ప్రకారం ఇక్కడ ఒకవేళ 30 degrees అని ఉందనుకోండి, ఇక్కడ
ఎంత వేసుకుందాం, 50 మీటర్స్ దూరంలో ఉన్నాం మనం. ఈ టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత వచ్చింది? సో దీన్ని బట్టి ఏం కనిపెట్టచ్చు మనం, sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు, దీని ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సరే దీనికి ఆపోజిట్ ఏంటి అని అంటే కనుక ఇక్కడ బ్లూ సైడ్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఆపోజిట్గా చూసేదాన్ని ఆపోజిట్ యాంగిల్ అంటారు. సారీ ఇది ఆపోజిట్ సైడ్, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఆపోజిట్ సైడ్. ఇదేమవుతుంది, ఇక్కడ 90 degreesకి ఆపోజిట్గా ఉండేదాన్ని ఏమంటాం మనం, హైపోటెన్యూస్ సైడ్. ఇది మీరు ముందరే చూసుంటారు, ఎందుకంటే మనం పైథాగరస్ థియరంలో అంటాం కదా, 90 degreesకి ఆపోజిట్గా ఉండేదాన్ని ఏమంటాం మనం, హైపోటెన్యూస్ అంటాం. ఓకేనా, పైథాగరస్ థియరంలో. మిగతా వీటిని సైడ్స్ అంటాము. కానీ ట్రిగ్నామెట్రీలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఎదరికి వెళ్తాం అనమాట. దీని ఆపోజిట్ సైడ్ అని అంటారు. ఇది కూడా సైడే, అందులో డౌట్ ఏమీ లేదు, ఆపోజిట్ సైడ్. ఈ పక్కన ఉండేదాన్ని ఏమంటాం మనం, అడ్జసెంట్ సైడ్. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసినాయి కదా అని చెప్పి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. హైపోటెన్యూస్ సైడ్. సరే, ఆపోజిట్ సైడ్ ఎంత, ఇది ఎంత, అది తెలియక ఈ బాధలన్నీ తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ అనుకుందాం, అలాగే ఉంచినా పర్వాలేదు. హైట్ ఎంత, సారీ హైపోటెన్యూస్, ఇక్కడ హెచ్ అంటే హైట్ అనుకోకూడదు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇది కూడా తెలియదు, సో ఇక్కడ ఈ ఫార్ములా వాడలేము. సారీ, నేను ఫ్లోలో సైన్ వాడేసాను, కానీ ఇక్కడ వాడాల్సిన సైన్ కాదు, ఎందుకంటే మనకు ఆపోజిట్ సైడ్ తెలియదు, తెలిసింది ఏంటి అడ్జసెంట్ సైడ్. సో tan 30 degrees తీసుకుంటాం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ tan 30 అంటే ఎంత అవుతుంది, 1/√3. ఇది ఎలా వచ్చింది ఏంటి అని చూద్దాం, కంగారు పడదాం. ఆపోజిట్ ఎంత తెలియదు, సమ్ ఎక్స్ అనుకుందాం. అడ్జసెంట్ ఎంత, 50. అడ్జసెంట్ అంటే ఇలా అనుకోవచ్చు, అనుకుని ఉన్నది. ఓకేనా, అంటే ఫస్ట్ ఆపోజిట్ సైడ్ ఏదో చూడండి, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్, పక్కన ఉన్నది అడ్జసెంట్. సరే, దాని తర్వాత ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 50/√3 చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుందా, ఈజీగా వచ్చేస్తుంది. దీనికోసం మళ్ళీ కష్టపడి తాడెట్టి కొలవాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేదు. సరే, అంటే ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్ కోసం చెప్పాను. ఈ ట్రయాంగిల్ గురించి చెప్తాను. సరే, సైన్ థీటాకి కాస్ థీటాకి ట్యాన్ థీటాకి కాట్ థీటాకి సీకెంట్ థీటా కోసీకెంట్ థీటాకి కూడా ప్రతిదానికి కూడా ఏంటుంటాయమ్మా, సమ్ రేషియోస్ ఉంటాయి. O/H, ఇది A/H, ఏ మళ్ళీ ఇది O/A. డిఫరెన్షియేట్ చేయగలరు కదా. ఓకే, కాట్ థీటా అంటే A/O, సీకెంట్ థీటా అంటే H/A, కోసీకెంట్ థీటా అంటే H/O. ఓకే, ఇవి సైడ్స్. సార్ ఒకవేళ మీ పరిస్థితుల్లో నేనుంటే కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడను. సరే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆపోజిట్ సైడ్ అంటే ఫస్ట్ సమ్ థీటా ఉంది. థీటా నుంచి ఎక్కువ నిమిషం ఇలా ఆలోచించండి. ఇక్కడ థీటా గురించి ఇలా లైట్ కొట్టాం, లైట్ కొడితే దేని మీద పడుతుంది, ఈ గోడ మీద కదా. ఓకేనా, దీని గోడ అనుకోండి, ఇలా పడితే దీని మీద పడుతుందా, దీని మీద పడుతుంది. ఆపోజిట్గా కరెక్ట్గా బాగా పడేది ఏంటి, దీని మీదే కదా. కరెక్ట్గా దీని మీద గెట్ వేస్తే ఆపోజిట్గా ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇది ఆపోజిట్ సైడ్. ఓకే, కూల్. ఇది ఆపోజిట్ సైడ్. ఇక్కడ ఎంత ఉంటుంది, 90 degrees. 90 degreesకి ఆపోజిట్గా ఉండేదాన్ని ఏమంటామంటే హైపోటెన్యూస్. ఇది మనం పైథాగరస్ థియరంలో కూడా చూసాం. ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఈ కింద సైడే కదా, బేస్ సైడే కదా. దీన్ని ఏమంటామంటే బేస్ అనొచ్చు, లేకపోతే ఎడ్జసెంట్ సైడ్. మన వాళ్ళు ఎక్కువగా ఎడ్జసెంట్ వాడతారు. ఏంటది, ఎడ్జసెంట్. ఇది ఆపోజిట్. దీన్ని కూడా ఏం చేసాం, నీట్గా ఎదర ముద్దుగా O అని తీసుకున్నాం, ఇక్కడ A అని తీసుకున్నాం, ఇక్కడ H అని తీసుకున్నాం. ఆ రేషియోస్ ప్రకారం వచ్చినాయి ఏంటమ్మా, రేషియోస్ ప్రతిదానికి అసైన్ అయినాయి. దానికి సెపరేట్ పేర్లు పెట్టుకున్నారు. O/H అయితే సైన్ థీటా అని, A/H అయితే కాస్ థీటా అని, O/A అయితే ట్యాన్ థీటా అని. ఓకేనా, ఇందాక మీకు బొమ్మలు వేసి చూపించింది ఏంటంటే జామెట్రికల్ అర్థం, ఇదేంటంటే ఆల్జీబ్రాయికల్ అర్థం. అంటే ఏంటంటే వాల్యూస్తో చేసిన వచ్చినప్పుడు. సరే, వీటిలో ఉపయోగిస్తే వచ్చింది ఏంటి, సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, సీకెంట్ థీటా, కోసీకెంట్ థీటా. ఇవి OH, AH. ప్రాబ్లం ఏంటంటే నాకు ఇలా స్టూడెంట్స్ ఉంటే ఏమవుతారంటే బాధపడిపోతూ ఉంటారు, ఈ 6 ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు అని. విచిత్రం ఏంటంటే 6 వేరువేరుగా లేవు, 6 ఒకలాగే ఉన్నాయి. అంటే అక్షరాలు ఒకసారి O వచ్చింది, H వచ్చింది, A వచ్చింది, H వచ్చింది, O అటు ఇటు అటు తిప్పుతున్నారు. సరే, దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది, ఒక చిన్న ట్రిక్ అనమాట. బాగుంటుంది కానీ నవ్వద్దు, దీనికి లాజిక్లు ఏమి ఉండవు. ఓకేనా, ట్రిక్ అంతే. ఓకేనా, ఏమంటారంటే స్కూల్లో క్లాస్ టీచర్ ఓహో ఆహా ఓవర్ యాక్షన్ అన్నారు. ఏమన్నారమ్మా, స్కూల్లో క్లాస్ టీచర్ ఓహో ఆహా ఓవర్ యాక్షన్ అన్నారు. సార్ దీనికి సంబంధం ఏంటి సార్ అని అంటే, ఇప్పుడు ఈ ట్రిక్ చెప్పినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా సంబంధం ఉంది. చెప్పడం వచ్చింది, దీనికి సంబంధం చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పేటప్పుడు ఊహించుకోవడం. స్కూల్లో క్లాస్ టీచర్ అంటే మీ స్కూల్లో క్లాస్ టీచర్ ఎవరు ఆయన ఊహించుకోండి.
ఆవిడ కానీ మేడం కానీ ఊహించుకొని ఇలా అనుకోండి. ఆ టీచర్ ఏమన్నారంటే ఫస్ట్ ఓహో, తర్వాత ఏమన్నారు, ఫస్ట్ ఏమన్నారు ఓహో, తర్వాత ఆహా, తర్వాత ఓవర్ యాక్షన్ అని అన్నారు. గుర్తుపెట్టుకోవడానికి అని లాజిక్, ఏదో గుర్తుపెట్టుకోవడానికి ఏదో బండ గుర్తు. ఓకేనా, దీనికి లాజిక్లో ఆలోచించకండి. ఎస్ అంటే ఏంటి, ఇప్పుడు దీన్ని కలపడం చూడండి. సైన్, సి ఫర్ కాస్, టీ ఫర్ ట్యాన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటంటే ఓహెచ్ అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే ఏ బై హెచ్, ట్యాన్ థీటా అంటే ఓ బై ఏ. సార్ అర్థమైందా? మళ్ళీ చెప్తాను చూడండి. సైన్ ఎస్ అంటే ఏంటి, సైన్ థీటా. సి అంటే ఏంటి, కాస్ థీటా. టీ అంటే ఏంటి, ట్యాన్ థీటా. ఎస్ అంటే సైన్ థీటాకి ఏమొస్తుంది, ఓ బై హెచ్, ఓహో ఓ బై హెచ్. కాస్ థీటా ఏ బై హెచ్, ట్యాన్ థీటా ఓ బై ఏ. ఈ రెండిట్లో ఈ లైన్ వచ్చేస్తే సరిపోయింది. ఈజీయే కదా, ఈ పడికి గుర్తుపెట్టుకుని ఉంటారు, కొంతమంది నవ్వుకుని ఉంటారు కూడా. సరే, దాని తర్వాత ఏంటంటే సార్ ఈ మూడు వచ్చేసినాయి సార్, మరి మీరు ఈ మూడిట్లో కూడా ఏదో ట్రిక్ చెప్పేస్తే సరిపోదు కదా సార్. దీనికి ట్రిక్తో పనే లేదు అసలు, దీనికి అసలు ట్రిక్తో పనే లేదు. ఎందుకంటే ఇక్కడ ఇన్వర్స్ చూడండి, కాస్కి సిక్కి, సైన్కి కోసిక్. సైన్ థీటా ఓ బై అంటే ఫస్ట్ది లాస్ట్ది అలా అనుకోండి. ఓకేనా, ఈ లైన్ గుర్తుండాలన్నాను అందుకే. ఈ లైన్ ఏంటంటే సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కాట్ థీటా, సిక్ థీటా, కోసిక్ థీటా, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. ఓకేనా, కొన్ని గుర్తుపెట్టుకోవాలి, మిగతా ఇట్లా లింకులు వేసుకోవాలి. సైన్ థీటాకి కొసీకెంట్ థీటా ఇన్వర్స్ అవుతుంది, ఓ బై హెచ్, హెచ్ బై ఓ. ఇది జామెట్రికల్గా ఎలాగవుతుంది సార్ అంటే కనుక అది ఎంటైర్లీ చాలా డిఫరెంట్ తీసుకోవాలి. ప్రస్తుతానికి మనం అంతా కవర్ చేయలేం కదా, కొంత కవర్ చేయడం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓ బై హెచ్, దీని ఇన్వర్స్ అంటే తలకిందులు అవ్వడం ఎంత అవుతుంది, హెచ్ బై ఓ. దాని తర్వాత కాస్ థీటా, కాస్ థీటా మనకు వచ్చు ఏ బై హెచ్, దీనికి ఇన్వర్స్ ఏంటి, సీకెంట్ థీటా. సీకెంట్ థీటా అంటే హెచ్ బై ఏ. ట్యాన్ థీటాకి ఇన్వర్స్ ఏంటి, సో ట్యాన్ థీటా అంటే ఎంత, ఓ బై ఏ. దీని ఇన్వర్స్ ఏంటి, కాట్, ఏమవుతుంది, ఏ బై ఓ. అవునా, ఓ బై ఏ తలకిందులు చేసాం, ఏ బై ఓ. అవునా, ఇవి ఏంటిది ఇన్వర్స్లో. ఇలాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు ఇన్వర్స్లో వచ్చేటప్పటికి. ఇంకోటి ఉంది, ఇక్కడ మన సూపర్ హీరో ఒకటి దిగుతాడు అనమాట. పేరు కూడా అలాగే ఉంటుంది, ఏంటంటే సూపర్ హెక్సాగాన్ అని. బాగుంటుంది, చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోవడానికి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి. సరే, ఈ ట్రిక్ ఒకటి నోట్ చేసుకోండి అమ్మా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్రిక్ ఫంక్షన్స్ అట్లా రేషియోస్ రాసాం. ఇదేంటమ్మా, ఇవి రేషియోస్. ఫస్ట్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ఇందులోనే రేషియోస్, ఓ బై హెచ్, ఏ బై హెచ్, ఇవన్నీ ఉన్నాయి, అట్లా రేషియోస్ అంటాం. దాని తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇన్వర్స్ ఫంక్షన్స్ గురించి. ఇన్వర్స్ అది కూడా ఒక విధంగా చెప్పేసాం. ఓకేనా, ఇన్వర్స్ అంటే సైన్ థీటాకి ఓ బై హెచ్ తలకిందులు చేసుకుంటే హెచ్ బై ఓ, దీనికి సంబంధించింది కొసీకెంట్ థీటాకి. సరే సార్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి, కాంప్లిమెంటరీ. సరే, ఇన్వర్స్ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను. ఇప్పుడు మనం రేషియోస్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ నేర్చుకున్నాం కదా, రేషియోస్ నేర్చుకోవడానికి ఒక ట్రిక్ అయిపోయింది. తర్వాత ఇన్వర్స్ కూడా ఒకటి చూడండి, ఈ మూడిట్లు కూడా ఒకటే ట్రిక్ ఉంటుంది సార్. మూడిట్లు కూడా ఒకటే పని చేస్తుంది అంటే ఒకటే పని చేస్తుంది, చూస్తారు కదా తినబోయే ముందు రుచి ఎందుకు అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి మంది, ట్రిగ్నామెట్రిక్లోనే ఇన్వర్స్ ఫంక్షన్స్. అంటే ఇందాక చూసి ఉంటాం కదా, సైన్కి కొసీకెంట్ అవుతుంది, కాస్కి సీకెంట్ అవుతుంది, కాట్కి ట్యాన్ అవుతుందని. కానీ ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఇక్కడ కూడా మళ్ళీ నేర్పించబోయేది ఏంటమ్మా, ట్రిక్కే. ఇక్కడ ఒక హీరో వస్తాడు, ఆడి పేరు ఏంటంటే సూపర్ హెక్సాగాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సాగాన్ అంటే ఏంటి సార్, 6 సైడ్స్ ఉండే వీటిని హెక్సాగాన్ అంటాం. ఓకే, 6 సైడ్స్ ఉండే ఇది 1 2 3 4 5 6. ఓకేనా, మన 6 ఫంక్షన్స్ గుర్తున్నాయా, ఏంటవి, సైన్, కాస్, ట్యాన్, కాట్, సీక్, కోసీక్. ఈ 6 ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఏం లేదు, ఆపోజిట్ వర్టిసెస్ కలపండి హెక్సాగాన్ని. ఓకేనా, మధ్యలో ఒక 1 పెట్టుకోండి. ఈ మధ్యలో పాయింట్ ఉంది కదా, దాని దగ్గర 1 పెట్టుకోండి. 1 పెట్టుకుంటే ఇక్కడ మనకి 6 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని జిగ్ జాగ్గా రాయండి. ఏంటి సార్ జిగ్ జాగ్గా అంటున్నారు అంటే అర్థమవుతుంది, పెద్ద విషయం కాదు. ఫస్ట్ ఏంటది, ఇక్కడ సైన్ రాసుకోండి, ఇక్కడ కాస్ రాసుకోండి, దాని తర్వాత ఇలా కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ఇలాగ ఇక్కడ ట్యాను,
ఇక్కడ కాట్, ఇక్కడ సీకెంట్, ఇక్కడ కొసీక్. ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇన్వర్స్ అంటే ఒకదానికొకటి ఇన్వర్స్ ఎలా తెలుస్తుంది అంటే కనుక చూడండి, జాగ్రత్తగా చూడండి. సైన్కి కొసీకెంట్కి ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది. గుర్తుందా లేదా మీకు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? O/H. కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? H/O. సరిపోయిందా? సరే, H/O ఇది అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. దాని తర్వాత ఇప్పుడు సైన్ థీటా నేను ఎలా రాసుకోవచ్చు? 1/కొసీక్ థీటా అని కూడా రాసుకోవచ్చు. అలాగే కొసీకెంట్ థీటా అని కూడా ఏమని రాసుకోవచ్చు? 1/సైన్ థీటా అని కూడా రాసుకోవచ్చు. ఒకసారి దానికి ఎగ్జాంపుల్ చూద్దామా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసీకెంట్ థీటా ఎలా రాసుకోవచ్చు అది చూద్దాం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? O/H. దీన్ని ఇన్వర్స్ ఫంక్షన్లోకి మార్చుకోవాలి అని అంటే కనుక ఎలా రాసుకుందాం? అరే ఖాళీ లేదు. సరే, O/H. దీన్నే నేను 1/H/O అని కూడా రాసుకోవచ్చు కదా. దీన్నే తలకిందులుగా రాశాను అంతే, ఇది విషయం కాదు. దీన్ని 1/H/O అంటే ఎంత? కొసీకెంట్ థీటా రాయలేదా? సరే, కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? H/O కదా. సో ఎంత అవుతుంది? కొసీక్ థీటా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు O/H. దాన్ని ఇన్వర్స్లో రాసుకోవాలంటే కనుక 1/H/O అని రాసుకోవచ్చు. రాసుకుంటే H/O ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు మనం? కొసీకెంట్ థీటా అని రాసుకోవచ్చు డైరెక్ట్గా ఇలాగా. సో ప్రతిసారి ఇలా చేసుకోలేం కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ పెట్టుకున్నాం. ఏంటది? సూపర్ హెక్సాగన్ ఉందా? ఇది బ్రెయిన్లో పడిపోద్ది. ఒక 2-3 సార్లు గీసినా లేకపోతే ఆలోచించినా సరే బ్రెయిన్లో పడిపోద్ది పిక్చర్. ఏముంది? సైన్ కాస్ టాన్ కాట్ సీక్ కొసీక్, అంతే కదా. సైన్కి ఆపోజిట్గా ఏముంది? ఇక్కడ కొసీక్ ఉంది. దానికి ఇన్వర్స్. నెక్స్ట్ గెస్ చేయడానికి ట్రై చేయండి. పాస్ చేసేసి మిగతా 3 పెయిర్స్ ఉన్నాయి కదా, ఓకే, అంటే మొత్తం 6, మిగతా 3 పెయిర్స్ ఉన్నాయి కదా, అవి ఎలాగవుతాయో ఆలోచించండి. ఓకే, మీరు పాస్ చేసి ఆలోచించారని అనుకుంటున్నాను. కాస్కి ఏది? సీకెంట్, అవునా? కాస్ సీకెంట్ ఎలా అవుతుంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్, సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ థీటా, అవునా? కావాలండి మీరు ప్రూవ్ చేసుకోండి, ఇదే వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక పేరు మిగిలిపోయింది. ఏంటది? టాన్ థీటా. టాన్ థీటాకి కాట్ థీటాకి అంటే టాన్ థీటా ఈక్వల్స్ టు 1/కాట్ థీటా, అలాగే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/టాన్ థీటా. ఇది సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ హెక్సాగాన్ బ్రెయిన్లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇదమ్మా ట్రిక్. ఏంటి? సింపుల్గా సూపర్ హెక్సాగాన్ పెట్టుకోండి, అందులో సైన్ కాస్ టాన్లు ఊహించుకోండి, అప్పుడు ఇన్వర్సల్ తెలిసిపోతాయి. మధ్యలో 1 ఉండాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏంటమ్మా? కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ అని అంటే ఏంటంటే ఇక్కడ ఏ 2 యాంగిల్స్ని కలిపితే 90 అవుతుందో ఆ 2 యాంగిల్స్ని ఏమంటామంటే మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ A+B అనే సమ్ యాంగిల్స్ ఉన్నాయి, 2 కలిపితే 90. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే 30కి B ఎంత అవుతుంది? 60, అవునా? అంటే 30కి ఎంత కలిపితే 90 అవుతుందో దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్ అని అంటారు. ఓకే, అసలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో చెప్పడం ట్రై చేశాను. సార్ మరి ఇక్కడ 6 ఫంక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు దేనికి కాంప్లిమెంటరీ అవుతాయి అని అనుకుంటే కనుక ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సైన్కి కాస్కి చూద్దాం, మిగతా అన్నింటిలో కూడా అదే ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. టాన్కి కాట్కి సీక్కి కొసీక్కి. ఇక్కడ పదాల్లోనే ఇచ్చాడు చూడండి. సైన్కి కాంప్లిమెంటరీ అయితేనే కోసైన్ అయ్యింది. ఓకేనా? పదాల్లో ఇచ్చాడు, ఎవడ రాసుకునే కూడా అర్థమయ్యేలానే రాసుకుంటాడు. సో సైన్కి కోసైన్కి దాన్ని ముద్దుగా ఏమన్నావు? సైన్ కాస్ అని అన్నావు. కో అని ఎట్టాడు కాబట్టి ఇది దీనికి ఏమవుతుంది? కాంప్లిమెంటరీ. పదంలో కూడా చెప్పేయచ్చు. ఓకేనా? కానీ ఏంటంటే ఒకసారి జామెట్రికల్గా కూడా చూడడానికి ట్రై చేద్దాం. అంటే బొమ్మ ప్రకారం చూసుకుని ట్రై చేద్దాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకేనా? ఇంకోటి చాలా మెయిన్ విషయం, అది మిస్ అయిపోయింది చూడండి. ఏంటంటే ట్రిగ్నోమెట్రీ అంతా డీల్ చేసేది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీద. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే తెలుసు కదమ్మా, ఇక్కడ 90 degrees ఉంటుంది, దీన్ని రైట్ యాంగిల్ అని అంటారు. ఓకేనా? అండ్ 90 degrees ఉండే యాంగిల్ని ఏమంటామమ్మా? ట్రయాంగిల్ ఏమంటామమ్మా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం.
ఓకేనా. ఇక్కడ సమ్ తీటా అని ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్పాడు వీడు, ఇది ఆపోజిట్ సైడ్ అని అన్నాడు. సరే, ఈ తీటా ప్లేస్లో నేను సమ్ 30 degrees తీసుకున్నాను. ఓకేనా, సమ్ 30 degrees తీసుకుంటే ఇది ఎంత, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్, ఇది ఎడ్జసెంట్. ఓకేనా, ఇక్కడ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సార్ అదే విషయం కదా సార్ అని అంటే ఇప్పుడు చిన్న చిన్న మార్పులు చేయబోతున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాకు ఒకటి చెప్పండి, ఇది 30, ఇది 90, అవునా, ఇది 90, ఒకవేళ కన్వీనియన్స్ కోసం ఇది ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఎందుకని, ఎందుకంటే 3 యాంగిల్స్ కలిపితే ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫార్ములా ప్రకారం తీటా ప్లేస్లో ఏ యాంగిల్ అయినా ఉండొచ్చు. సరే, ఇక్కడ cos 60 అంటే ఎంత అవుతుంది, cos 60 అంటే ఎంత, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అంతే. అంటే ఏం రాసుకుంటాం, ఇదేనా రాసుకుంటాం అంటే ఒకవేళ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం అనుకో, ఆపోజిట్ సైడ్ ఎంత, ఇది ఏబి బై హైపోటెన్యూస్ ఎంత, ఏసి. ఓకేనా, ఇక్కడ ఎడ్జసెంట్ అంటే ఎంత, బీసీ బై ఏసీ అని రాయాలి, అంతేనా. పచ్చి బూత్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పండి, ఆడు యాంగిల్స్ చూస్తాడు కరెక్టే. కాస్ ఎక్కడి నుంచి అన్నాడు, ఇక్కడ యాంగిల్ చూడండి, యాంగిల్ ఎక్కడి నుంచి ఉంది, ఇక్కడ 60 degrees నుంచి ఉంది, 60 degrees నుంచి ఉందన్నాడు కదా. అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాడు, ఇక్కడి నుంచి చూస్తున్నాడు. అప్పుడు ఆడ పర్స్పెక్టివ్ మారిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దీనికి ఆపోజిట్గా ఉన్నది ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ బీసీ ఆపోజిట్ అవుతుంది. అలాగే ఈ పక్కన ఉన్నది ఏమవుతుంది, ఎడ్జసెంట్ అవుతుంది, ఏబి ఎడ్జసెంట్ అవుతుంది. ఎక్కడి నుంచి చూస్తే 60 degrees నుంచి చూస్తే, 30 degrees నుంచి చూస్తే ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్. హైపోటెన్యూస్ మాత్రం కామన్, ఎందుకంటే అది 90 degrees ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి. సో ఇది రాంగ్. సో దీనికి ఎడ్జసెంట్ ఏమవుతుంది, రెడ్లో రాస్తున్నాను చూడండి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. దీనికి ఎడ్జసెంట్ ఏది, ఏబి బై ఏసి, అవునా, ఏబి బై ఏసి. ఇక్కడ చూడండి చివర్లో, ఈ రెండు చివర్లో చూడండి, ఇది ఈక్వల్ వచ్చిందా. ఇప్పుడు రైట్ సైడ్ ఈక్వల్ అయితే లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. సైన్ 30 ఏబీ బై ఏసీ అన్నాడు, cos 60 ఏబీ బై ఏసీ అన్నాడు. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు cos 60 అనొచ్చా, అద్భుతంగా అనొచ్చు. ఎందుకు అనకూడదు. ఇప్పుడు నేనే దీన్ని చిన్న మార్పు చేస్తున్నా, cos 90 - 30 అని రాస్తున్నాను. దాని వాల్యూ అని మారిపోతుందా చూడండి, 60, 90 - 30 అంటే ఎంత, 60 కదా, దాని వాల్యూ ఏం మారట్లేదు. ఓకేనా, దీని వాల్యూ ఏం మారట్లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరలైజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, దీన్ని జనరలైజ్ చేస్తున్నాను. 30 ప్లేస్లో ఏం పెడుతున్నానంటే ఇక్కడ తీటా పెడుతున్నాను. ఇక్కడ ఎంత ఉంది, 90 degrees. ఓకే, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఇది గెస్ చేయండి ఒకసారి, ఇక్కడ ఎంత వస్తుందో గెస్ చేయండి. అది గెస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఎంత వస్తుంది అంటే ఇక్కడ మీరు గెస్ చేశారని అనుకుంటున్నాను. ఎంత వస్తుందంటే ఇక్కడ 90 degrees - తీటా. ఎలా సార్ అంటే కనుక ఒకసారి ఫాస్ట్గా చెప్తాను. ఏబిసి ఈ 3 యాంగిల్స్ కలిపితే ఎంత రావాలి, 180 degrees. ఎందుకంటే యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ అని అంటాం. 180 degrees. యాంగిల్ బి ఎంత, 90 degrees. యాంగిల్ ఏ ఎంత ఫస్ట్ తెలియదు అనుకుందాం, ఇది మనకు తెలియదు అనుకుందాం. యాంగిల్ ఏ, యాంగిల్ సి ఎంత అన్నాడు, తీటా అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనకు కావాల్సింది ఏంటి, మనకి ఎంతకైనా ఓన్లీ యాంగిల్ ఏ కావాలి కాబట్టి ఇది అవతలకు తీసుకెళ్ళిపోదాం. అంటే ఎంత అవుతుంది, 180 degrees - 90 - తీటా. 180 - 90 అంటే ఎంత అవుతుంది, 90 degrees - తీటా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 90 degrees - తీటా అని వచ్చింది. ఓకేనా, 90 degrees - తీటా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. జస్ట్ 30 ప్లేస్లో తీటా అని మార్చాను అంతే. సో ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవచ్చు మనం, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు cos 90 - తీటా అని రాయచ్చా చూడండి. దీంట్లోంచి అద్భుతంగా రాయొచ్చు. అందుకే దానికి కాంప్లిమెంటరీ. ఇదేంటమ్మా, ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు సైన్ పర్స్పెక్టివ్లో చూసాను కాబట్టి ఎలాగ వచ్చింది. ఒకవేళ కాస్ పర్స్పెక్టివ్లో చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు సైన్ 30 ప్లేస్లో నేను సైన్ 90 - ఓకే, ఇది దీనికి ఇది రెండు సెపరేట్గా తీసుకుంటాను. నేను ఇందులోంచి తీసుకుంటాను సోర్స్. ఓకేనా, 90 - 60 అని రాయొచ్చా 30ని. అద్భుతంగా రాయొచ్చు, వాల్యూ ఏం మారదు. ఇక్కడ ఎంత ఉంది, cos 60. సో ఒకవేళ నేను 60ని తీటా అనుకుంటున్నాను. అప్పుడు ఎంత అవుతుంది, cos తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్
ఇక్కడ కూడా ఎంత అవుతుంది 90 మైనస్ తీటా. అంతేనా? సేమ్ ఇలాగే ఏమేమి వస్తాయి, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ తీటా. సేమ్ ఇదే పద్ధతిలో అన్నీ చేసుకున్నాం అనుకుంటున్నాం. ట్యాన్, కాట్, సీక్, కొసీకు అన్నీ కూడా అవే వస్తాయి. సైన్ కాస్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ తీటా, అలాగే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 90 మైనస్ తీటా, అలాగే సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసీక్ 90 మైనస్ తీటా, అలాగే ఇంకోటి ఏమొస్తుంది కొసీక్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 90 డిగ్రీస్ మైనస్ తీటా. ఓకేనమ్మా, ఇవే మీకు వచ్చేవి. ఈ ఇంతకీ ఏంటిది కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి. సార్ వీటికి కూడా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా ట్రిక్ ఉంటుందా సార్ అంటే, ఇందాక మీకు చెప్పాను గుర్తుందో లేదో, ఈ మూడిట్లకు కూడా ఒకటే ట్రిక్ ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్పుకున్నాం. సరే చూద్దాం. కానీ ఫస్ట్ మీకు ఎలా వచ్చినాయో తెలియదు కదా, ట్రిక్స్ మీద ఎక్కువ ఆధారపడకండి. ట్రిక్స్ నేర్చుకోవడం మంచిదే, కానీ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ట్రిక్స్ చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి, చాలా ఈజీ అవుతుంది మన పని. ఓకే, ఇవన్నీ తుడిచేద్దాం. ఇది నోట్ చేసుకోండి అమ్మా, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా మన ఇన్వర్స్కి ట్రిక్ కదా, ఇన్వర్స్ కదా, సారీ థర్డ్ది కాంప్లిమెంటరీకి ట్రిక్ నేర్చుకోవాలి. దానికి కూడా ట్రిక్ ఏంటంటే సూపర్ హెక్సాగానే. మీరు అనుకున్నదే, దానికి కూడా ఎలా పనిచేస్తారు సార్ అని అంటే కనుక చూద్దాం. చెప్పారు కదా పెద్ద పెద్దోళ్ళు చూడమని, చూద్దాం. కానీ సూపర్ హెక్సాగానే ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ ఒకసారి ఎనానిమస్గా తెలియదు. మనోడికి మాత్రం ఏదైనా అవార్డు ఇవ్వచ్చు, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా మనకి కష్టపడకుండానే. సేమ్ ఇలాగే మళ్ళీ అదే హెక్సాగాన్ తీయండి, కొంచెం పెద్దగా గీసాను అంతే. ఇదంతా సైన్, కాస్, ట్యాన్, కాట్, సీక్, కొసీక్ ఆపోజిట్గా ఉన్నాయి, కలిపేయండి. కలిపేసిన తర్వాత మధ్యలో ఏముండాలి, కన్స్టెంట్ మర్చిపోకూడదు, ఇప్పుడు 1 ఉండాలి. ఓకేనా సార్? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి సార్ అని అంటే కనుక, ఇందాక గుర్తుందా, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 డిగ్రీస్ మైనస్ తీటా అని చెప్పుకున్నాం, అలాగే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ తీటా అని చెప్పుకున్నాం. దీనికి పేర్స్ పెట్టాం కదా, 2 పద్ధతుల్లో కనిపెట్టచ్చు. ఒకటి సైన్కి ఎక్కడైతే కోలు ఉన్నాయో కోసైన్ అని ఉందనుకో అది అవుతుంది. ఇంకో పద్ధతి హెక్సాగాన్లో మనం అన్ని హెక్సాగాన్లోకి ఇరికిస్తున్నాం కదా, సైన్ పక్కన ఉన్నది ఏమవుతుంది, కాంప్లిమెంటరీ అవుతుంది. కాస్కి సైన్ కాంప్లిమెంటరీ అవుతుంది, సీకెంట్కి కొసీకెంట్ కాంప్లిమెంటరీ అవుతుంది, కొసీకెంట్కి సీకెంట్ కాంప్లిమెంటరీ అవుతుంది. సేమ్ అలాగే ట్యాన్కి కాట్ కాంప్లిమెంటరీ అవుతుంది. ఇక్కడ 1తో పెద్ద పని లేదులేండి. ట్యాన్కి కాట్ కాంప్లిమెంటరీ అవుతుంది, కాట్కి ట్యాన్ కాంప్లిమెంటరీ అవుతుంది. ఇదేనమ్మా. ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, ఇన్వర్స్ నేర్చుకున్నాం. ఇన్వర్స్ ఇప్పుడు సైన్కి కొసీకి ఆపోజిట్లో, అది 1/కొసీక్, కొసీక్ అయితే 1/సైన్ అని ఇలా నేర్చుకున్నాం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం కాంప్లిమెంటరీలు. సైన్కి ఏది కాంప్లిమెంటరీ, కాస్కి ఏది సైన్, ట్యాన్కి ఏది కాట్, కాట్కి ఏది ట్యాన్, సీక్కి ఏది కొసీక్, కొసీక్కి ఏది సీకెంట్. అంటే ఇలా కూడా అనుకోవచ్చు, ఒకవైపు తీటా వస్తే ఇంకోవైపు ఏమో రావాలి, ఖచ్చితంగా 90 మైనస్ తీటా రావాలి. అంటే ఒకవేళ సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు అని అన్నాడు అనుకోండి, కోసీకెంట్ ఎంత రావాలి, 90 డిగ్రీస్ మైనస్ తీటా రావాలి. ఒకవేళ కోసీకెంట్ తీటా అని ఉందనుకోండి, అవతల ఏం రావాలి, సీకెంట్ 90 డిగ్రీస్ మైనస్ తీటా. ఇవి సమ్ సాల్వింగ్లో చాలా చోట్ల ఉపయోగపడుతుంది అవసరాన్ని బట్టి. ఎంత క్యాన్సిలేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా? ఓకే, మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ కాంప్లిమెంటరీ మనకి ఏమైపోయినాయి, ఇన్వర్స్ చెప్పేసుకున్నాం, దాని ట్రిక్స్ కూడా చెప్పేసుకున్నాం, కాంప్లిమెంటరీ చెప్పుకున్నాం, దాని ట్రిక్ కూడా చెప్పేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఐడెంటిటీస్ కొంచెం టఫ్ ఏం కాదు, కానీ అనవసరంగా టఫ్ అని నువ్వు జారేనమ్మా, కానీ టఫ్ ఏం కాదమ్మా ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే. కానీ చాలా ఉపయోగపడేది కూడా అదే, చాలా 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 ఉపయోగపడుతుంది. మీకు సమ్స్లో ఎక్కువగా ఐడెంటిటీస్ మీద ఇస్తాడు, ఎక్కువ ఐడెంటిటీస్ని రౌండ్ దాని చుట్టూ ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఐడెంటిటీస్ ఉపయోగించుకొని. ఇది ఇక్కడే కాదు, మీకు తర్వాత డిఫరెన్షియేషన్లో ఉపయోగపడుతుంది, తర్వాత మీకు ఇంటిగ్రేషన్లోనేంటి చాలా చోట్ల చాలా 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 చోట్ల ఉపయోగపడుతూ ఉంటుంది మీకు ఐడెంటిటీస్. ఓకే నెక్స్ట్ టాపిక్ ఏంటి మంది పోతుంది కదా, ఐడెంటిటీస్. ఓకే, మనకి ఇది చిన్నప్పుడు చేసి ఉంటాం మనం. ఏంటది, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది ఏంటిది, హైపోటెన్యూస్ సైడు, ఇది సమ్ సైడు, ఏదైనా సైడ్ అవ్వచ్చు. ఇది కూడా ఒక సైడు. బై పైథాగరన్ థీరం. స్పెల్లింగ్ వచ్చిందా, పైథాగరస్. ఓకే, అదిలేండి, నేనేం ఇంగ్లీష్ టీచర్ని కాదు. సరే,
పైథాగరస్ థియరం ప్రకారం పైథాగరస్ థియరం ప్రకారం ఏమంటాం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలోకి వచ్చింది, దీన్నే వాడుకుంటాం. పైథాగరస్ థియరంనే మనం వాడుకుంటాం. ABC ఇది హైపోటెన్యూస్. కానీ ఇది ఆపోజిట్ అని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే ఇక్కడి నుంచి యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఒకవేళ ఈ పై నుంచి యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆపోజిట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి తీసుకుంటే ఇది ఆపోజిట్ అవుతుంది. ఆపోజిట్ అంటే జస్ట్ వ్యతిరేకంగా ఆపోజిట్ సైడ్లో ఉన్నదాన్ని. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ తీసుకున్నాం అనుకుందాం థీటా, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇది ఆపోజిట్ సైడ్. ఇది థీటా అనుకోకండి, ఇది ఒక ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్. ఇదే ఫార్ములా దీనికి అప్లై చేద్దాం. కానీ ఏంటి, కొంచెం అక్షరాలు మారుస్తాం. ఏం మాట్లాడదాం, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్మాల్ జనరల్ ఫార్ములా పైథాగరస్ థియరం అయితే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కానీ ఇక్కడ ఏ సైడ్ ఉంది? ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది. ఇక్కడ ఏముంది? ఎడ్జసెంట్ సైడ్. ఇవి కూడా సైడ్లే, కానీ ఏంటంటే ఆపోజిట్ ఎడ్జసెంట్ అని అన్నాడు. దేన్ని ఉద్దేశించి? ఈ యాంగిల్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుంది, ఎడ్జసెంట్. ఒకవేళ ఇక్కడ నుంచి చూస్తే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. మారుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి చూస్తున్నాం అనేది ముఖ్యం. ఓకేనా. ఓకే. హైపోటెన్యూస్ స్క్వేర్ అలాగే ఉంటుంది. సైడ్ ఏది తీసుకుందో ఇది తీసుకుందాం. అంటే ఎంత? O స్క్వేర్ ప్లస్ A స్క్వేర్. ఇది మనకి కొత్తగా వచ్చిన ఫార్ములా. సార్ ఇందులోంచి ఐడెంటిటీస్ ఎలా తీసుకుంటాం సార్ అని అంటే కంగారు పడతాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 3 కేసులు ఉన్నాయి. ఫస్ట్ది మొత్తం ఈక్వేషన్ని హైపోటెన్యూస్ స్క్వేర్ తోటి డివైడ్ చేద్దాం, అంటే హెచ్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు O స్క్వేర్ ప్లస్ A స్క్వేర్. మొత్తం డివైడ్ చేస్తే దీంతో డివైడ్ చేద్దాం అనుకున్నాం, హెచ్ స్క్వేర్తో కదా. హెచ్ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ అవుట్ అయిపోయాను ఉన్నాయా? ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోతే ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. 1 ఈక్వల్స్ టు O స్క్వేర్ బై హెచ్ స్క్వేర్. దీన్ని నేను O/H హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, అద్భుతంగా రాసుకోవచ్చు. అలాగే A/H హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, అద్భుతంగా రాసుకోవచ్చు. సరే, ఇలా ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? ఒక నిమిషం బండగా చెప్పాలంటే ఐడెంటిటీస్ కనిపెట్టడం కోసం. కానీ దానికన్నా కూడా O/H ఈ ఫార్ములా ఎక్కడైనా విన్నట్టుందా? పాస్ చేసి ఆలోచించండి. వెరీ గుడ్. ఆలోచించారనుకుంటున్నాను. ఏంటంటే O/H స్కూల్లో క్లాస్ టీచర్ గుర్తుందా? స్కూల్లో క్లాస్ టీచర్ ఓహో ఆహా పవర్ యాక్షన్ అని అన్నారు. సో OH అంటే దేనికి వస్తుంది? సైన్కి వస్తుంది. సో దీని ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? నేను సైన్ పెట్టుకోవచ్చు. సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ A/H అంటే ఎంత? కాస్ థీటా. చూడండి, కాస్ థీటా అంటే A/H అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇట్లకి స్క్వేర్ రాసేటప్పుడు కొంతమంది నెక్స్ట్ ఇది ఎలా రాస్తామంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. మీకు ఎంతమంది డౌట్ వచ్చిందో లేదో కానీ చిన్నప్పుడు నాకు మాత్రం చాలా డౌట్ వచ్చేది. ఏంటంటే సార్ ఇక్కడ సైన్ థీటా హోల్ స్క్వేర్ కదా, దీన్ని సైన్ థీటా స్క్వేర్ అని మాత్రం రాయకూడదు అని అంటారు. సైన్ స్క్వేర్ థీటా ఇది రైట్ అంటారు, ఇది రాంగ్ అంటారు. ఓకేనా. ఎందుకు రాంగ్ అంటారంటే సరే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సైన్ 30 అంటే ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. సైన్ స్క్వేర్ ఓకేనా, దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 1/2 అవుతుంది. ఒకవేళ దీన్ని స్క్వేర్ చేశాను అంటే సైన్ 30 హోల్ స్క్వేర్ అని అన్నాను అనుకోండి, 1/2 హోల్ స్క్వేర్ అని అర్థం. అంటే చేస్తే ఎంత అవుతుంది? 1/4 అని అవుతుంది. ఓకే కూల్. దీన్ని ఇలా రాయొచ్చు అని అంటారు, కానీ సైన్ 30 హోల్ స్క్వేర్ అని రాయకూడదు, సైన్ 30 స్క్వేర్ అని రాయకూడదు. ఎందుకంటే సైన్ 30 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? సైన్ 900 అవుతుంది. సైన్ 900 వాల్యూ ఎంత? ఒక 360 720 గుర్తుకు రావట్లేదంటే 720 ప్లస్ 180 720 ప్లస్ 180 -1 వస్తుంది. ఈ రెండు ఒకటేనా ఆన్సర్? చూడండి, సైన్ 30 హోల్ స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత రావాలి? 1/4 అని రావాలి. ఇక్కడ ఎంత వస్తుంది? -1 వస్తుంది. సో ఇది రైట్, ఇది రాంగ్. ఓకే, ఇది రాంగ్ అనుకోండి, ఇది రాంగ్. ఓకేనా. సైన్ 30 హోల్ స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ థీటా 30 అని రాసుకోవచ్చు, కానీ సైన్ 30 హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ రాసుకున్నప్పుడు స్క్వేర్ దేనికి వెళ్తుంది? సైన్కి వెళ్తుంది. ఓకేనా, థీటాకి రాయకూడదు. ఓకే, ఇది జనరల్గా చెప్పాలనిపించి. ఓకే, కొంతమందికి అలవాటు మీద రాసేసి ఉంటారు ఇప్పటికే చాలా సందర్భాల్లో. ఇప్పుడు సైన్కి కాస్కి ఐడెంటిటీస్ కనిపెట్టేసాం. చూడండి ఏమన్నాడు? 1 = సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = 1 అని అన్నాడు. ఓకే, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా = 1. లెఫ్ట్ నుంచైనా చదవచ్చు, రైట్ నుంచైనా చదవచ్చు. సరే,
రెండోది మళ్ళీ అదే ఫార్ములా, జనరల్ ఫార్ములా ఉంది కదా, ఇదేంటిది h² = O² + A². ఫస్ట్ దేంతో డివైడ్ చేసాం, హెచ్తో డివైడ్ చేసాం కదా, h² డివైడ్, తర్వాత ఏం చేద్దాం, O²తో డివైడ్ చేద్దాం. h²/O²/O²/O². ఏమైనా క్యాన్సిల్ అవుట్ అయిపోయి ఉన్నాయా? ఉన్నాయి. O². ఇక్కడ ఎంత మిగిలింది, 1. h²/O². ఒకసారి ఆలోచించండి. సైన్కి h/O/H, దేనికి h/O వస్తుంది? సైన్కి ఇన్వర్స్ ఏది? సూపర్ హెక్సాగన్లో సైన్, కాస్, టాన్, కాట్, సీక్, కొసీక్. ఓకేనా? కొంచెం డయాగ్రామ్, సరే అది డయాగ్రామ్ వేస్తాను. అలాగే ఇది సైన్, కాస్, టాన్, కాట్, సీక్, కొసీక్. సైన్కి ఇన్వర్స్ ఏది? కొసీక్ కదా. ఓకేనా? అంటే ఇక్కడ మనకు O/H అని వచ్చింది, O/H అని ఉంటే సైన్ అనేది, కానీ h/1 దాని ఇన్వర్స్ ఏంటి, కొసీక్. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా మనం, కొసీక్² θ. అలాగే ఇక్కడ ఎంత మిగిలింది, 1 + A/O. A/O మనకు తెలియదు, మనకు O/A తెలుసు. ఏంటిది, టాన్. టాన్కి ఇన్వర్స్ ఏది, ఇదిగోండి వచ్చిందా, టాన్కి ఇన్వర్స్ ఏది, కాట్. cot² θ. ఇక్కడ ఇంకోటి వచ్చేసింది, ఇంకో ఐడెంటిటీ వచ్చేసిందా, వెరీ గుడ్. నెక్స్ట్ మూడోది, ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది అయిపోయింది, ఇంక మూడే ఐడెంటిటీస్. మనకు ఛాన్సెస్ కూడా అన్న h² డివైడ్ చేస్తే వచ్చిన sin² θ + cos² θ = 1. దాని తర్వాత O² డివైడ్ చేస్తే cos² θ = 1 + cot² θ. మీరు ఏంటంటే అటు ఇటు మార్చుకోవడం ఉంటుంది, మార్చుకోవాలి కూడా క్వశ్చన్స్లో కొన్ని సందర్భాలు. ఇక నెక్స్ట్ ఇంక దేంతో డివైడ్ చేయాలి, A² తోటి డివైడ్ చేయాలి. A² తో డివైడ్ చేద్దాం. h² = O² + A². మళ్ళీ జనరల్ ఫార్ములా. మళ్ళీ దేంతో డివైడ్ చేసాం ఈసారి, A² తో డివైడ్ చేద్దాం. A²/A². తో డివైడ్ చేసాం కదా. ఏదన్నా క్యాన్సిలేట్ అయిపోయి ఉన్నాయా? ఏదమ్మా, A² క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. h/A తెలియదు మనకు, చెప్పుకోవాలండి స్కూల్లో క్లాస్ ఇదేంటిది, A/H తెలుసు, కానీ దాని ఇన్వర్స్ ఏంటి, కాస్కి ఇన్వర్స్ ఏది, అది బాగా ఆలోచించాలి. ఏంటమ్మా, కాస్కి ఇన్వర్స్ ఏది, సీకెంట్. సో ఇక్కడ ఏం రాసుకుంటాం, sec² θ = O/A. అంటే OA, ఓవర్ యాక్షన్, టాన్. ఎంత అవుతుంది ఇక్కడ, tan² θ. ఇక్కడ చివరిలో ఎంత మిగిలింది, 1. ఇక్కడతోటి థర్డ్ ఐడెంటిటీ కూడా వచ్చేసింది. ఓకేనమ్మా, ఇలాగా ఈ 3 ఐడెంటిటీస్ వచ్చినాయి. ఇంకో అప్రోచ్ కూడా ఉంది, జామెట్రికల్ అప్రోచ్. అది ఎప్పుడైనా కుదిరితే చేద్దాం. ప్రస్తుతానికి ఇవి ఎలా వచ్చినాయి అనేది, ఇది ఆల్జిబ్రాయికల్ అప్రోచ్ అనమాట. ఓకేనా, నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ దాంట్లోకి వస్తున్నాం. ట్రిక్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం, రేషియోస్ నేర్చుకున్నాం, దానికి ఇదేంటి ట్రిక్ నేర్చుకున్నాం, అలాగే ఇన్వర్స్ నేర్చుకున్నాం, దానికి సంబంధించిన ట్రిక్ కూడా నేర్చుకున్నాం, కాంప్లిమెంటరీ నేర్చుకున్నాం, దానికి సంబంధించిన ట్రిక్ నేర్చుకున్నాం, ఐడెంటిటీస్ నేర్చుకున్నాం, దానికి సంబంధించిన ట్రిక్ నేర్చుకోలేదు. చెప్పాను కదా, ఈ మూడింటికి ఒకటే ట్రిక్ ఉంటుంది అమ్మా అని. ఏంటది, ఇందాక చెప్పుకున్నది ఏంటి, సూపర్ హెక్సాగాన్. మళ్ళీ ఇక్కడ కూడా అదే వస్తుంది. మిస్టర్ సూపర్ హెక్సాగాన్ మనల్ని కాపాడడానికి ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాడు. ఇది ఓకే, ట్రిక్ కదా ఇది. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ సూపర్ హెక్సాగానే వేసుకోండి. ఆపోజిట్స్కి వెళ్ళిపోయండి. ఓకే, నీట్గా గీయలేదు. ఇక్కడ సైన్, కాస్, టాన్, ఇక్కడ కాట్, సీకెంట్, కోసీకెంట్. ఓకే, మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6. అన్ని ట్రయాంగిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓన్లీ 3 ట్రయాంగిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అవి ఏంటో చెప్తాను చూడండి. ఓకే, ఓకే, ఇక్కడ మధ్యలో ఏముంటుందమ్మా, 1 ఉంటుంది. ఓకే, అన్ని ట్రయాంగిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఓకే, దేని మీద అంటే ఈ ట్రయాంగిల్ మీద, మళ్ళీ ఈ ట్రయాంగిల్ మీద, మళ్ళీ ఈ ట్రయాంగిల్ మీద, ఈ 3 ట్రయాంగిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది, ఎలాగంటే ఇక్కడ చుక్క పెట్టుకోండి, ఇది క్లాక్ వైజ్లో తీసుకెళ్ళండి. అర్థమైందా? ఇలా క్లాక్ వైజ్ తెలుసు కదా, క్లాక్ ఎటు తిరుగుతుంది కదా. సేమ్ ఇలాగే ఈ ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్లో సేమ్ దీనికి కూడా ఇలాగ అంతే, సేమ్ దీనికి కూడా ఇలాగే అంతే. కనిపిస్తుందా, ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్, అదే పొజిషన్లో ట్రయాంగిల్స్. దేని మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాం, ఇక్కడ గీయచ్చు కానీ మళ్ళీ చిరాకు అయిపోతుందని గీయలేదు. ఓకేనా,
మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఈ కార్నర్ నుంచి కదా. జాగ్రత్తగా చూడండి, ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేసాం. సైన్ ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ? సైన్ కాస్ 1 ఎలా రాసుకోవాలంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. బాగుందా మన ఫస్ట్ ఐడెంటిటీ? అలాగే ఇంకోటి కూడా వస్తుంది. ఏంటది? ఈ ఏ ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ అయిపోయింది కదా, ఈ ట్రయాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లోకి వెళ్దాం. tan స్క్వేర్ థీటా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ ట్రయాంగిల్ మాత్రమే చూడాలి, హెక్సాగాన్ మొత్తాన్ని కాదు. ఈ tan స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. tan స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. సెకండ్ది వచ్చిందా? మూడోది ఏముంది ఇక్కడ? ఈ ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్ అయిపోయింది, ఈ ట్రయాంగిల్ అయిపోయింది. ఈ ట్రయాంగిల్ చూడండి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ కోసిక్ ఈక్వల్ టు కోసిక్ థీటా. ఇక్కడ ప్లస్ చేస్తాం, ఇక్కడ ఈక్వల్స్, తర్వాత ఈక్వల్స్ టు 1 రాసుకుంటాం. ఓకేనా? ఏమంటాం? 1 ప్లస్ ఎంతది? కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కోసిక్ స్క్వేర్ థీటా. సార్ ఇట్లా స్క్వేర్ అనుకున్నారు, ఇప్పుడు 1 కూడా స్క్వేర్ అనుకోవచ్చు కదా సార్ అంటే అనుకోవచ్చు, పెద్ద నష్టమే ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చుద్దాం. tan స్క్వేర్ థీటా ప్లస్ 1 స్క్వేర్ అనుకున్నాం ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ అనుకున్నాం. tan స్క్వేర్ థీటా ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. tan స్క్వేర్ థీటా ప్లస్ 1 స్క్వేర్ అనుకోండి, లేకపోతే 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? సీకెంట్ స్క్వేర్ థీటా. దీన్ని రీఅరేంజ్ చేసి ఉంటాయి కదా, అంటే ఓన్లీ సైన్ స్క్వేర్ కావాలనుకున్నాం. సైన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, లేకపోతే కాస్ స్క్వేర్ ఓన్లీ ఇలా కాస్ స్క్వేర్ థీటా వదిలేసి ఉంచేసి ఇది మాత్రం అవతల తోసిద్దాం అనుకుంటారు. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇలా కూడా రాసుకోవచ్చు. ఓన్లీ 1 ఉంచాలనుకుంటున్నారు. 1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. ఇది జస్ట్ రీఅరేంజ్మెంట్ అమ్మా. జస్ట్ ఇది ఒక విధంగా చిన్నపిల్లల ఆట లాంటిది. జస్ట్ అటు ఇటు తిప్పి అటు తిప్పి పెట్టడం. ఇందులో పెద్ద విషయం అంటూ ఏముండదు. ఇంకోటి ఏముంటుంది ఇక్కడ? tan స్క్వేర్ థీటా వదిలేసి ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అని. ఇది కూడా ఏం రాసుకోవచ్చు? కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. లేకపోతే 1 ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ అవతల దూసేస్తే కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. అవునా? ఇలా చేసుకుంటూ టకటకటకటకని వెళ్ళిపోవచ్చు. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇవి చేయడం కన్నా మన బ్రెయిన్లో అటు ఇటు తిప్పగలిగితే కొంచెం స్టార్టింగ్లో కొంచెం అనిపిస్తుందేమో, కానీ ఒక 2-3 సార్లు చేస్తే ఈజీ అయిపోతుంది. లేకపోతే ఒక 5-6 సార్లు, నాకు లాంటి వాళ్ళు అయితే ఒక 5-6 సార్లు చేయాలి, కొంచెం ఎక్కువ సార్లు. పర్వాలేదు, చేస్తే బ్రెయిన్లో చేయగలిగామనుకోండి ఈజీ అవుతుంది. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకోవద్దు. ఈ ట్రిక్ ఉంది కదా, ఇది మన బ్రెయిన్లో, ఈ పాటికి మీకు బ్రెయిన్లో పడిపోయి ఉంటుంది. సూపర్ హెక్సాగాన్, సైన్ కాస్, టాన్ కాట్, సీకు కోసిక్ పడిపోయి ఉంటుంది. సో ఏం చేస్తాం? దీన్నే ఒకటి క్లాక్ వైజు మూడు ట్రిక్కులు చెప్పుకున్నాం కదా. ఇన్వర్స్ కంటే ఏమవుతుంది? సరే ఫస్ట్ ఇది తుడిచేద్దాం. చాలా మీరు నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండమ్మా. ఓకే, అమ్మా మనం ఏమేమి నేర్చుకున్నాం? మనం ట్రిక్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం, ట్రిక్ రేషియోస్ ఎలాగా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ నేర్చుకున్నాం. ట్రిక్ అయిపోయింది ఇది. వెరీ గుడ్. ఇన్వర్స్ కూడా ఇన్వర్స్ ఎలా వచ్చినాయో అలాగే అట్లా ట్రిక్ ఏంటో కూడా నేర్చుకున్నాం. ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, కాంప్లిమెంటరీస్ నేర్చుకున్నాం, అట్లా గుర్తుపెట్టుకున్నాం. ఒక ట్రిక్ నేర్చుకున్నాం, ఐడెంటిటీస్ నేర్చుకున్నాం ఎలా వచ్చినాయో, అలాగే అట్లా ట్రిక్స్ కూడా నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు ఒకసారి ట్రిక్స్ మీద రివ్యూ ఇచ్చుకుందాం. ఫస్ట్ మనం నేర్చుకున్న ట్రిక్ ఏంటిది? స్కూల్లో క్లాస్ టీచర్ ఓహో ఆహా ఓవర్ యాక్షన్ అన్నారని షార్ట్కట్లో రాసిన. ఇంగ్లీష్ వాళ్ళు అయితే సార్ మేము ఇంగ్లీష్ బాగానే బావచ్చు సార్ మాకు అనుకుంటే ఇలా కూడా అనుకోవచ్చు. సో కటోవా ఏంటి సార్ వెరైటీగా ఉంది, గుర్తుపెట్టుకోవడానికి ఏదో దారి. ఓకేనా? రెండోది ఏంటి? మన సూపర్ హెక్సాగాన్, సూపర్ మ్యాన్లు అంటాడు అనమాట. ఏముంటుంది? సైను కాసు టాను కాట్ సీక్ కోసీక్. సారీ, దీన్ని ఆపోజిట్ వర్టిసెస్ కలిపేసి మధ్యలో 1 పెట్టుకొని ఇన్వర్స్కి అయితే ఏం చేస్తామమ్మా? ఇది ఆపోజిట్స్లో ఉన్నాయి. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కోసిక్ థీటా. మొత్తం రాయట్లేదు, మొత్తం చిరాకు అయిపోతుంది. అలాగే కాంప్లిమెంటరీకి అయితే ఏం చెప్పుకున్నాం? ఈ పక్కనవి. అలాగే ఇది కూడా. ఓకేనా? ట్యాన్కి కాట్కి. ఇన్వర్స్లో అయితే ఎలాగొచ్చినాయి? సైన్కి కోసిక్కి, కాస్కి సీక్కి. ఇక్కడ ఒకటి చూసారో లేదో, ట్యాన్కి కాంప్లిమెంటరీ అదే, ఇన్వర్స్ కూడా అదే. దాని తర్వాత మళ్ళీ ఇంకో నేర్చుకున్నది ఏంటి మనం? ఐడెంటిటీస్. ఏమన్నాడో? సైన్ నుంచి స్టార్ట్ చేయి, కాస్ దగ్గరికి వెళ్ళు, 1 దగ్గరికి రా. క్లాక్ వైజ్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అలాగే టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. అలాగే 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కోసీకెంట్ స్క్వేర్ థీటా. ఓకేనా?
ఇది ఈజీ ట్రిక్స్. ఇప్పుడు ట్రిక్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పుకోవాలంటే టేబుల్స్ అసలు ముందరే చెప్పాలి, కానీ ఏంటంటే ఇవన్నీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతే బాగుంటుందని ఆగాను. సరే, టేబుల్స్ గురించి నేర్చుకుందామమ్మా. నెక్స్ట్ ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ గురించి నేర్చుకుందాం. ఇది ఏంటంటే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. ఇది మనకు కనిపెట్టాల్సిన అవసరం లేదు, కానీ కనిపెట్టడానికి కూడా బోల్డ్ పద్ధతులు ఉన్నాయి. సరే, కానీ మామూలుగా ఏంటంటే ఇట్లా వాల్యూస్ ఎలాగుంటాయంటే ఇక్కడ నుంచి sin 0కి, sin 30కి, sin 45కి, 60కి, 90కి ఇలాగ బోల్డ్ ఉంటాయి. కొసీకండ్ దాకా ఉంటాయి. ఎలా సార్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు, తప్పేం కాదు. ఫ్రాంక్గా నాకు కూడా అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, నాకు ఇందులో ఉన్న ఫస్ట్ లైన్ తప్ప ఏ లైను తెలియదు. కానీ ఎలా కనిపెట్టచ్చు అంటే ఒక్క లైన్లో ఉన్నది గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే ట్రిక్ లాగానే ఉంటుంది. ఎలాగంటే ఫస్ట్ ఇది 0, ఇంకోటి 1/2, ఇంకోటి 1/√2, ఇంకోటి √3/2, ఇంకోటి 1. ఈ లైన్ గుర్తుపెట్టుకుంటే అప్పుడు కూడా ఇవన్నీ చేసేయచ్చు. ఎలాగ సార్ అని అంటే సైన్కి కొసిక్కి రిలేషన్. సరే చేద్దాం దానికన్నా కూడా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకసారి రాసి చూపిస్తాను మీకు. సైన్కి కొసిక్కి ఎంత అవుతుంది? 1/0 ఏమిటిది అన్డిఫైన్డ్, 1/2, 2√2, 2/√3. ఇది ఏమీ లేకపోతే కిందే ఉంటుంది, 1 ఉంటుంది కదా, 1/1 మళ్ళీ 1 కదా. కాస్ తీటా ఎంత అవుతుంది? దీని కాంప్లిమెంటరీ 1, √3/2, 1/√2, 1/2, 0. మళ్ళీ అలాగే ట్యాన్ తీటాకి మాత్రం ఒకటి తెలుసుకుంటే మంచిది. ఏంటంటే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మామూలుగా ఎంత? O/A కదా. ఇప్పుడు ఈ రెండింటిని హైపోటెన్యూస్తో డివైడ్ చేశాను. చేయొచ్చా? అద్భుతంగా చేయొచ్చు. చేస్తే ఇక్కడ O/H అంటే ఎంత? సైన్ తీటా. అలాగే ఇక్కడ A/H అంటే ఎంత? కాస్ తీటా. సో ట్యాన్ తీటా ప్లేస్ని ఏమనుకోవచ్చు? సైన్ తీటా బై కాస్ తీటా. ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి మీకు ఎగ్జాంపుల్గా. ట్యాన్ 30 వేసుకుందాం. ట్యాన్ 30 degrees అన్నాడు అనుకో. O/A కదా, అంటే దాని ప్లేస్లో ఏమైనా రాసుకోవచ్చు? సైన్ తీటా బై కాస్ తీటా కదా. చెప్తున్నాను చూడండి మళ్ళీ. సైన్ తీటా బై కాస్ తీటా అని రాసుకోవచ్చు కదా. సైన్ తీటా అంటే ఎంత? 0/1 ఎంత? 0. సార్ ప్రతిసారి ఎలా డివైడ్ చేసుకోలేం కదా అని ఒక డౌట్ వస్తుంది. తప్పేం కాదు. అప్పుడు ఏం చేయాలంటే ఏముంది, ఏమైనా షార్ట్ కట్ ఉందేమో వెతుక్కోండి. అప్పుడు ఏముంది, ఇక్కడ పైన ఎంత ఉంది? 0/1 ఎంత అవుతుంది? 0. అదే విషయం ఏం కాదు. ఇక్కడ కూడా పై నెంబర్లు చూడండి. 1/√3 ఎంత అవుతుంది? 1/√3. 1 సేమ్ రెండు ఒకటే డివైడ్ అవుతాయి కూడా. 1/1 ఎంత అవుతుంది? పని అలాగని అనుకోవచ్చు, 1 అవుతుంది. √3/1 ఎంత? √3/1. √3/1 అంటే √3. 1/0 అంటే ఎంత? అన్డిఫైన్డ్. షార్ట్కట్లో UD అని రాస్తున్నాం. ఇప్పుడు కాట్ అంటే ఏంటి? దీని కాంప్లిమెంటరీ సైన్ తీటా బై కాస్ తీటా. కాట్ తీటాని కూడా ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ తీటా బై సైన్ తీటా అని కూడా రాయొచ్చు. ఇప్పుడు దీని కాంప్లిమెంటరీ కదా, ట్యాన్ కాంప్లిమెంటరీ కదా. ఇప్పుడు సైన్కి కాస్ ఎలా రాశాను? కాంప్లిమెంటరీ కాబట్టి ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు మార్చేసుకున్నాను. ఒక లైన్ తీసుకున్నాను, ఇటు ఫ్లిప్ చేశాను. అలాగే ట్యాన్ తీసుకున్నాను, 0/0 చేశాను. కాట్ అంటే కూడా కాట్ దేని కాంప్లిమెంటరీ? ట్యాన్ కదా. సో ఇది రైట్ సైడ్కి, ఇది √3, ఇది 1, ఇది 1/√3, ఇది 0. తర్వాత సీకెంట్కి ఏంటి? 1/cos. ఏమి లేకపోతే ఏముంటుంది? /1 ఉంటుంది. 1/1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇది ఏమవుతుంది? తలకిందులు అవుతుంది. 2/√3, ఇది √2, ఇది 2. ఇక్కడ ఏమి లేకపోతే /1, 0/1. తలకిందులు చేస్తే 1/0 ఎంత? 0 బండబూతు. ఎందుకంటే 1/0 ఎంత అవుతుంది? అన్డిఫైన్డ్. చెప్పలేము, అన్డిఫైన్డ్. అర్థమైందమ్మా? ఓకే, ఒకసారి జాగ్రత్త చూడండి. ఒకసారి రివ్యూ ఇస్తున్నాను చూడండి. సైన్ తీటా ఒక లైన్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా ఏంటి? ఫ్లిప్ చేసుకోవడం. 0, 1/2, 1/2, √3/2, 1. దీన్ని ఏం చేస్తారు? ఫ్లిప్ చేసుకుంటారు. ఫ్లిప్ చేసుకుంటే ఏమవుతుంది? కాస్ తీటాకి ఎందుకంటే కాస్ సైన్ 90 అంటే ఎంత? కాస్ 90 మైనస్ సైన్ తీటా అంటే ఎంత అవుతుంది? కాంప్లిమెంటరీలో కాస్ 90 మైనస్ తీటా కదా. సో సైన్ 90 అంటే ఎంత అవుతుంది? కాస్ 90 మైనస్ 90 ఎంత అవుతుంది? కాస్ 0. సో సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? కాస్ 0 అవుతుంది. సో ఇక్కడ 1 వచ్చింది, మళ్ళీ √3/2, 1/2, 1/2, 0. ఓకేనా? ట్యాన్ కావాలంటే సైన్ తీటా బై కాస్ తీటా కాబట్టి 0/1. ఇది 1/√3, 1/1 1, √3/1, 1/0 అన్డిఫైన్డ్. ట్యాన్ వచ్చింది. కాట్ రావాలంటే
కాంప్లిమెంటరీలు కదా, అన్డిఫైన్డ్ √3 1 1/√3 అలాగే 0. దాని తర్వాత సీకెంట్ థీటా అంటే 1/cos θ కదా. ఇక్కడ మనం వాడేది ఏంటంటే ఇన్వర్స్లు వాడుకుంటాం మనం. సీకెంట్ థీటా అంటే 1/cos θ కదా. 1/cos θ అంటే 1/1 2/√3 √2/1 తలకిందులు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొసీకెంట్ సైన్కి ఇన్వర్స్. ఇక్కడ అన్డిఫైన్డ్ నేను ఎందుకు వచ్చింది అంటే 0/1 కదా, కింద ఏమి లేకపోతే ఏముంటుంది /1 ఉంటుంది. 1/0 అయితే ఎంత అవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. ఎంత అవుతుందమ్మా, అన్డిఫైన్డ్. షార్ట్కట్లో రాస్తున్నా UD అన్డిఫైన్డ్. ఓకేనా, నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, ఇక్కడ మీరు ఏంటంటే సైన్ మాత్రం గుర్తుపెట్టేసుకోవాలి. చెప్పాను కదా, గుర్తుపెట్టుకోవాల్సినవి అస్సలు ఉండమని కాదు, కొంచెం ఉంటాయి. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ ట్రిక్ అని చెప్తారు, తప్పేమీ కాదు. లెఫ్ట్ హ్యాండ్ ట్రిక్ అని ఒకటి ఉంది, 1 2 3 4 ట్రిక్ అని ఒకటి ఉంది. అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పెట్టుకుని ఈ యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలంటే 0 30 అంటే ఒకవేళ నా హ్యాండ్ గీయడం అంత రాదు, సరే ఇది 0 ఇది 30 ఇది 45 ఇది 60 ఇది 90 degrees ఇలా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత √బై కింద అని చెప్తారు, అది తప్పేమీ కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సినవి ఎక్కువ అవుతాయని చెప్పుకోవాలంటే దీనికంటే ఇంకో ఈజీ ట్రిక్ కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ 0 1 2 3 4 నెంబర్స్ వచ్చా /√2 చేసుకోండి అనొచ్చు. సారీ రాంగ్ చేశాను నేను. ఇప్పుడు సైన్కి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ప్రతిదానికి రూట్ చేసే అని అంటమే. 0 1 2 3 వేసుకోవడం, రూట్ వేసుకోవడం, దాని తర్వాత /2 చేయడం. 0 నుంచి 4 ఏమైనా గుర్తుపెట్టుకోవాలా. సరే, √0 ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో అల్టిమేట్గా దీని ఆన్సర్ ఒకటే. √1 ఎంత అవుతుంది, 1/2 ఆన్సర్ అంతే. √2 2లో ఎన్నిసార్లు √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది, 1/√2. √3/2 అలాగే ఉంటుంది, దాన్ని ఏమీ చేయలేము, అవునా. దాని తర్వాత √4 అంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2/2 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. మీరు ఏ ట్రిక్ అయినా వాడుకోండి, ఓకేనా. కానీ ఏంటంటే నన్ను రికమెండ్ చేస్తే కనుక నేను చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టేసుకోండి. అది విషయం ఏముంది, 5 చిన్న వాల్యూసే కదా, అవి గుర్తుపెట్టేసుకోండి. ఇదేంటిది, వాటిని ఫ్లిప్ చేయడం మాత్రం బాగా ప్రాక్టీస్ చేసుకోండి, బ్రెయిన్లో చేయండి. పెన్ పేపర్ కన్నా కూడా బ్రెయిన్లో చేసుకొని రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకుంటూ ఉండండి, బాగుంటుంది. ఓకేనమ్మా. ఓకే అమ్మ, ఇక్కడతోటి మనం ఏంటంటే ట్రిక్ ఫంక్షన్స్, దాని రేషియోస్ యొక్క ట్రిక్, ఇన్వర్స్ దాని ట్రిక్, కాంప్లిమెంటరీ దాని ట్రిక్, ఐడెంటిటీస్ దాని ట్రిక్, టేబుల్స్ లేదా వాల్యూస్ అనొచ్చు. వాల్యూస్ అనాలి కరెక్ట్గా చెప్పాలంటే, మనకు భాష కాబట్టి మనం ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ మనం టేబుల్స్ అని వేస్తున్నాం, ఓకేనా. ఇవన్నీ నేర్చుకున్నాం, ఓకేనా. నాకు తెలిసి మీ కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి చేయండి. మీకు కామెంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. లేకపోతే మీకు ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అది చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ సరిపోతాయి ఇవి.